థ్యాంక్ యూ. కరణం ధర్మశ్రీ గారు మాజీ శాసనసభ్యులు మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ధర్మశ్రీ గారు, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అమరావతి రాజధానిగా తీర్మానం చేయడం జరిగింది. 6 గంటల పాటు సుదీర్ఘమైన చర్చ జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో అమరావతి ఏర్పడకుండా ఉన్నటువంటి అన్ని అడ్డంకుల పైన అసెంబ్లీ సాక్షిగా చర్చ జరిగింది. ఎట్లా స్పందిస్తారు దీనిపైన? ఇప్పుడు దానిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వీక్షకులకు కానీ, ప్రేక్షకులకు కానీ నమస్కారం. ప్రైమ్ నైన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. థ్యాంక్ యూ. ఆ రోజు మా గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఈనాటి ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మాట వాస్తవాన్ని ఈ రోజుతో తేటతెల్లమైంది. ఏంటది? అమరావతి అనేది నిర్దిష్టంగా అమరావతినే రాజధానిగా అనేది నిర్దిష్టంగా చట్టబద్ధత లేదు. ఈ రోజు అడ్డగోలుగా విభజించినటువంటి ఆంధ్రప్రదేశ్ ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉండి విభజన చట్టంలో పొందుపరిచినా కావాల్సిన నిధులు ఇవ్వలేదు. నిధులు కొరత వల్ల, విడితి వల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ కి ఇన్కమ్ జనరేట్ రావాల్సినటువంటి రాజధాని అవశ్యం. అడ్డగోలుగా విభజించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆదుకోవాలనుకుంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ ఎస్టాబ్లిష్ అయి ఉన్నటువంటి మహానగరం అయినటువంటి విశాఖపట్నాన్ని రాజధాని ప్రకటిస్తే మంచిది అంటే, లేదు వీళ్ళందరూ కూటమి నాయకులు ఆ రోజు ఏం చెప్పారు? అమరావతి పెట్టేశారు, అమరావతిని అడ్డగోలుగా మార్చేస్తున్నారు, 3 రాజ్యాలని చెప్పి తీసేస్తున్నారు అని రకరకాల మా మీద బుర్ర జరిపి దీన్ని చట్టబద్ధత లేదు, అమరావతిని స్పష్టంగా ఇదే రాజధాని అనేది ఆ రోజు కేంద్ర ప్రభుత్వం చెప్పలేదని ఆయన గొంతులుగా వినిపించారు, తెలియజేస్తే ఏమైందండి? కనీసం ఆ రోజు లేదు అంతా అమరావతినే రాజధానిగా చేస్తారన్నారు. మరి ఈ రోజు ఎందుకు చట్ట రూపంలో తెచ్చారు? ఆ రోజు లేదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి మాట వాస్తవం కాబట్టి ఈ రోజు చట్టబద్ధత కల్పించారు. విశాఖపట్నానికే ధర్మశ్రీ గారు, చెప్పండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి 3 రాజధానుల ప్రతిపాదనను వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి 75% ఎమ్మెల్యేలు వ్యతిరేకించినటువంటి మాట వాస్తవం కాదా? అబద్ధం అండి. కాదండి, మీరు ప్రతిపాదించినటువంటి విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మీరు కూడా విశాఖపట్నం పరిసర ప్రాంతాల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి మీ అందరికీ కూడా ప్రజాదరణ ఎందుకు దొరకలేదు? అవి ప్రజాదరణ దొరకపోవడం కాదండి. ఇక్కడ కొన్ని ఏంటంటే అడ్డగోలు విభజించినటువంటి ఆంధ్రప్రదేశ్ కి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక కార్యాచరణ 2014 నుంచి 2019 వరకు కూడా ఒక ఇది నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ఈ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేది ఆనాటి ప్రభుత్వం తీసుకోకపోయిన నిర్ణయాల వల్ల, తీసుకోలేకపోయినటువంటి అసమర్థత వల్ల, తీసుకోకుండా ఉన్నటువంటి అసమర్థత పరిపాలన వల్ల మనం తెలంగాణతో పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ కానీ, పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర కానీ, ఆ పక్కన ఉన్నటువంటి మధ్యప్రదేశ్ కానీ, లేదా ఇటు పక్కన ఉన్నటువంటి కర్ణాటక కానీ ఇలాంటి రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇంకా మనం ఆంధ్రప్రదేశ్ అక్షరక్రమంలో మొదటి స్థానంలో ఉన్న అభివృద్ధిలో బాగా బ్యాక్వర్డ్ గా ఉంది. కాబట్టి దీన్ని 3 ప్రాంతాలు అభివృద్ధి చేయకపోతే మళ్ళీ మరొక తెలంగాణ ఉద్యమంలాగా ఎలా? ధర్మశ్రీ గారు, మీ వాదన నేను ఏకీభవిస్తాను. మీరు భోగాపురం ఎయిర్పోర్టుకు ఆర్టీసీ బస్సులు కూడా రావని చెప్పి వ్యాఖ్యానించి మీరు విశాఖపట్నాన్ని ఎట్లా అభివృద్ధి చేస్తామని ప్రణాళిక రూపొందించారు. ఈరోజు అంతర్జాతీయ ప్రమాణాలతోని అక్కడ ఎయిర్పోర్ట్ నిర్మాణం అవుతుంది. మీరు సాక్ష్యభారం గారా దానికి? దానికి ఆద్యులు, దానికి పూజ్యులు ఈ రోజు భోగాపురాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్పు చేసి ఒక రకంగా ఒక బ్రహ్మాండమైన రోడ్డు నిర్మాణాలకేమో కార్యాచరణ తయారు చేసి ప్రజలు వింటున్నారు. ధర్మశ్రీ గారు, ఈ డిబేట్ మీరు మాట్లాడేది ప్రజలు వింటున్నారు. దయచేసి అబద్ధాలు మాట్లాడకూడదు. ఆర్టీసీ బస్సులు కూడా రావు అని చెప్పి వ్యాఖ్యానించారు మీరు, అది సాక్ష్యం ఉంది. ఏంటి మీకు మాట చెప్పమంటారు? ఇప్పటికీ కూడా ఆర్టీసీ బస్సులు కానీ భోగాపురం వెళ్ళిపోతున్నాయి అనుకుంటున్నారు ఇటు కొంపతీసి. మీకు ఆ రోజు ఒక త్వరితగతిన నిర్ణయం తీసుకొని 6 lanes రోడ్డు ఏర్పాటు చేసి
ఈ రోజు ఏంటంటే బ్రహ్మాండమైనటువంటిది ఔటర్ రింగ్ రోడ్ లాంటిది శంషాబాద్ నుంచి గట్టిపోయిలకు వస్తున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ ఎలా ఉంటుందో, అనకాపల్లి నుంచి ఆనందపురం కూడా ఆనాడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో 6 lanes రోడ్డు మా హయాంలో ఏర్పాటు చేసి భోగాపురాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించి శంకుస్థాపన చేసి ల్యాండ్ కి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ల్యాండ్ క్లియరెన్స్ అన్ని తీసుకొచ్చి రైతులకు కాంపెన్సేషన్ కూడా ఇచ్చి ఆ డబ్బు వెచ్చించి ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసింది మా ప్రభుత్వం. కాబట్టి ఈ రోజు అంతర్జాతీయ ప్రమాణాలతో ముందుకు వెళ్లి త్వరితగతిన పూర్తవ్వాలనే సర్వేగా పరిగెడుతుంది. ఎందుకంటే ధర్మశ్రీ గారు, ఫైనల్ క్వశ్చన్ అండి, మీరు అమరావతి రాజధానిని ఇప్పుడైనా బలపరుస్తున్నారా లేదా? అసెంబ్లీలో ముక్త కంఠంతో 6 గంటల పాటు ఏకగ్రీవ తీర్మానం చేశారు. మీరిప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రతినిధిగా, మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యులుగా మీరు దీన్ని ప్రతిపాదిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? ఏమండి, ఎప్పుడు కూడా చట్టబద్ధత కల్పించిన తర్వాత ఎందుకు వ్యతిరేకిస్తాం? ఆ రోజు చట్టబద్ధత లేదు, రెవెన్యూ జనరేట్ అవుతున్నటువంటి మహానగరంగా లేదు. కానీ ఈ రోజు ఏంటంటే ఒక నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎస్ఎఫ్టీ రేటు ఎక్కడా లేని రేటు 11,000 ఖర్చు పెట్టే స్వార్థ ప్రయోజనాల కోసం సరే వేలాది కోట్ల రూపాయలు అమరావతిని గుప్పించి అక్కడ ప్రజల్ని ఒప్పించకుండా నొప్పిస్తూ ఈ రోజు అడ్డగోలుగా భూమిని ఎక్వైర్ చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్నట్టు ఒక సామాజిక వర్గానికి పట్టం కట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని చట్టబద్ధత కల్పించాడు. మేమెందుకు వ్యతిరేకిస్తాం? ధర్మశ్రీ గారు, థ్యాంక్ యూ. ముప్పాల సుబ్బారావు గారు కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. కంక్లూజన్ చెప్తాను. 3 లక్షల కోట్ల రెవెన్యూ జనరేట్ అయ్యే మహానగరంలో అదే డబ్బు కానీ విశాఖపట్నానికి వెచ్చించుంటే హైదరాబాద్ కి ధీటుగా, హైదరాబాద్ కి పోటీగా డెఫినెట్ గా విశాఖపట్నం బ్రహ్మాండంగా ఉండేది. కానీ కేంద్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం చేసుకుని అమరావతి ఒక స్వర్గధామంగా మళ్ళీ వస్తానండి.